గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చూద్దాం. దయచేసి చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో మీరందరూ కూడా లైక్ చేసి మీ కాంటాక్ట్లో అందరికీ షేర్ చేయడం వలన, అంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా మనం చదవాలి. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది నేను 4 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు తీసుకొని ఒక 20-25 నిమిషాలను అనలైజ్ చేస్తాను. సో మీ రోజులో ఈ 20 నిమిషాలు మన వీడియో కోసం కేటాయిస్తే చాలు, మీకు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మొత్తం తెలుస్తుంది. అందుకే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ముందుగా అత్యంత బాధాకరమైన అంశం, ఢిల్లీలో భారీ పేలుడు. నిన్న ఢిల్లీ ఎర్రకోట ఉంది కదా, అక్కడ గేట్ నెంబర్ 1 దగ్గర నిన్న సాయంత్రం 6:30-7 గంటల మధ్యలో భారీగా పేలుడు సంభవించింది. ఒక కారులో బాంబు పెట్టినట్టున్నారు. అది పేలి చుట్టుపక్కల ఉన్న అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వలన 9 మంది మరణించారు, 20 మందికి గాయాలయ్యాయి. వెంటనే ఫోరెన్సిక్ దళాలు అండ్ ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగి దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా అనేక నగరాల్లో ఇప్పుడు ప్రత్యేకమైన శిబిరాలు నిర్వహించి చెక్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో మమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. లాల్ ఖిలా మెట్రో స్టేషన్కు చేరువగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఉంచి పేలుడు సంభవించినట్టు గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిజానికి మన దేశంలో ఉగ్ర పేలుళ్ళు జరిగి చాలా కాలమైంది. ఈ మధ్య ఇంకా ఉగ్రవాదుల జాడ లేదులే. ఆ పహల్గాం ఉగ్రదాడి జరిగింది తప్ప ఎక్కడా కూడా ఈ బాంబు దాడులు ఎక్కడా లేవు ఈ మధ్య. కానీ అటువంటిది ప్రశాంతంగా ఉంది అనుకున్న తరుణంలో ఇంత దారుణానికి ఒడిగట్టడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఇమీడియట్గా అన్ని నగరాల్లో చెక్ చేస్తున్నారు. అండ్ అదే టైంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీగా ఒక ఉగ్ర కుట్రను ఛేదించారు. 8 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారిలో 3 వైద్యులు కూడా ఉన్నారన్నమాట. $2,900 కేజీల పేలుడు పదార్థాలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని ఆయుధాలు కూడా, పిస్టల్స్, రైఫిల్స్ అవన్నీ కూడా. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్ట్ చేసినట్టు సోమవారం తెలిపారు. వీరిలో 3 వైద్యులు అదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఉన్నారు. వారిలో మహిళ డాక్టర్ షాహిన్ సోమవారం లక్నోలో అరెస్ట్ కాగా ఆమె కారు నుంచి AK-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. అన్ని పత్రికల్లో కూడా ఈ ఉగ్రవాదుల ఢిల్లీలో బ్లాస్ట్, ఎర్రకోట సమీపంలో పేలుడు అని ఇక్కడ ఇచ్చారు సాక్షిలో. అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా ఢిల్లీలో భారీ పేలుడు, 9 మంది మృతి అని ఇచ్చారు. అండ్ ఆంధ్రప్రభలో కూడా ఢిల్లీలో ఉగ్రదాడి 13 మందిని ఇచ్చారండి. ఆంధ్రప్రభలో మాత్రం అంటే ఎందుకు వీళ్ళు ఇలా ఇచ్చారంటే, యాక్చువల్లీ 9 మంది మరణించారు, 20 మందికి గాయాలయ్యాయి. ఆ 20 మందిలో ఒక 4 పరిస్థితి విషమంగా ఉంది. సో అది కూడా కలిపేసి ఆంధ్రప్రభలో ఇచ్చినట్టున్నారు. ఇది అత్యంత దారుణం. ఎందుకంటే ఆ విస్ఫోటనం ఎలా జరిగిందంటే, శరీర భాగాలు చెల్లాచెదురుగా అక్కడ ఇక్కడ పడిపోయినాయి అంట. అంటే ఆనవాళ్ళు కూడా లేనంత దారుణంగా జరిగింది ఆ పేలుడు. సరే, అది ఆ పేలుడికి సంబంధించిన అంశం. ఇక మరో బాధాకరమైన అంశం ఏంటంటే, మీకు తెలిసే ఉంటుంది, అందశ్రీ తెలంగాణ కవి. తెలంగాణ వాళ్ళకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పల్లె పదాలతో, తెలంగాణలో రెగ్యులర్గా మాట్లాడే సాధారణ పల్లె పదాలతో ఆయన చాలా పాటలు రాశారు. తెలంగాణ గేయం కూడా ఆయన, తెలంగాణ మాతృగీతం రాష్ట్ర విభజన తర్వాత జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అని ఒక పాటను రాశారు. ఈ మధ్య జూన్ 2వ తేదీన ఆయనకు తెలంగాణ పురస్కారం కూడా ప్రకటించింది. ₹1 కోటి రివార్డు కూడా ఇచ్చారు.
అండ్ కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ఇచ్చింది. ఆయన పాటలన్నీ కూడా చాలా సింపుల్గా సాదాసీదాగా ఉంటాయి. ననుగన్నా నా తల్లి ఆ పాట కూడా ఆయనే రాశాడు. అలాగే పల్లె నీకు వందనాలమ్మా అని, తర్వాత మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మాయమైపోతున్నావాడమ్మా మనిషి అన్నవాడు అని అదొక పాట. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా, చక్కదిద్దితే అమ్మరా అనే పాట. ఇలా ఆయన ఏం చదువుకోలేదు. ఆయన ఏం చదువుకోకుండా గొర్రెల కాపరిగా పనిచేసేవారు. గొర్రెల కాపరిగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ను శృంగేరి మఠానికి సంబంధించిన ఒక స్వామీజీ ఆయన్ను చూసి ఈయన గొర్రెల కాపరిగా పనిచేస్తూ పాటలు పాడుతూ ఉంటాడు. ఈయన రాసిన పాటలు కొత్తగా సొంత పాటలు పాడేవాడు 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులోనే. ఇదేంటి ఇంత చిన్న వయసులో ఇలా పాడుతున్నాడు పాటలు అని ఆయనకు డౌట్ వచ్చి ఈయనతో మాట్లాడితే ఈయనలో ఈ టాలెంట్ ఉందని గుర్తించి రాయించి ఎంకరేజ్ చేశారు. అలా ఆయన కొన్ని సంవత్సరాల పాటు సాధారణ తెలంగాణ పల్లె పదాలతో, తెలంగాణలో రెగ్యులర్గా మాట్లాడే పల్లె పదాలతో అనేక గేయాలు రాశారు, అనేక రచనలు రాశారనమాట. ఒక సినిమాకు కూడా ఆయన పనిచేశారు. ఇది బతుకమ్మ సినిమా అనుకుంటా. అందులో మాటలు కూడా ఆయన రాశారు, మాటలు అన్నీ ఆయనే రాశారు. అండ్ మన ఆర్ నారాయణమూర్తి ఉన్నాయి కదా, ఆయన సినిమాల్లో అనేక మాటలు కూడా ఈయనే రాసేవారు, అందశ్రీ. సో ఆయన మరణించారు నిన్న. సో అదొక బాధాకరమైన విషయం. తర్వాత నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధాన అంశాలు మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు సంబంధించి పాపం ఎక్కువ డిస్కషన్ జరిగింది. లోకేష్ గారేమో నిజానికి మంత్రివర్గ సమావేశం ప్రారంభానికి ముందు లోకేష్ గారు కొంతమంది మంత్రులతో అల్పాహార విందు చేశారు. వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి అసలు బాగలేదు, మనకు వచ్చిన రిపోర్ట్లో కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల మీద బాగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయట్లేదు, క్యాడర్తో రిలేషన్స్ బాగాలేదు, పార్టీ లైన్ కూడా అర్థం చేసుకోవట్లేదు, ఆ నియోజకవర్గాల్లోనే బాగా సమస్యలు వస్తున్నాయి. సో ఇన్ఛార్జి మంత్రులు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి, ఎక్కడైనా సమస్య వస్తే అని లోకేష్ గారు చెప్పారు. అదే టైంలో మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన ప్రత్యక్షంగా చూసిన ఒక అంశం ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తున్నారు, సెటిల్మెంట్లు అవి చేస్తున్నారు. ఆ సెటిల్మెంట్లు చేసి వీళ్ళు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారనమాట. సో ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఆయన మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తితే అప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే, ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి, ఎమ్మెల్యేల పనితీరు మీద మొత్తం ఇన్ఛార్జ్ మంత్రులు నివేదిక తెప్పించుకొని వాళ్ళని హెచ్చరించాలి, మరీ మాట వినకపోతే అప్పుడు నా దృష్టికి తీసుకురండి, నేను మాట్లాడతాను అని చెప్పారనమాట. సో ఎమ్మెల్యేలు వ్యక్తిగత వివాదాల్లోకి, భూ పంచాయతీల్లోకి, ఆస్తులు సెటిల్మెంట్లలోకి తలదూర్చి లబ్ధి పొందుతున్నారనమాట. అది బాగా ఇబ్బందికరంగా మారింది. ఆ మధ్య కావలి నియోజకవర్గంలో అంటే నాకు తెలిసిన సంఘటన, ఒక ప్రైవేటు చిట్ ఫండ్ బోర్డు వాళ్ళు ఎవరో బోర్డు తిప్పేశారు, చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి చాలామంది బాధితులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మీద కేసు అయిందా లేదా అంటే దానిలో ఆయన తలదూర్చారనమాట. మేబీ ఆయన ఏం చేశారు అనేది తర్వాత విషయం, అది ఆ లోకల్లో బాగా టాక్ ఉంది. అలా కొన్ని నియోజకవర్గాల్లో పనికిమాలిన విషయాలు, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వల్ల కాస్త ఇబ్బందికరంగా మారింది. అలాగే మంత్రివర్గ సమావేశంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం, భూముల కేటాయింపు ప్రోత్సాహకాలు అందించాలి, అమరావతిలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన పనులకు అనుమతి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గం. రాష్ట్రానికి వివిధ రంగాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే విధంగా మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలకు భూముల కేటాయింపు ప్రోత్సాహకాలు అందించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30, ఏపీ నైబర్హుడ్ వర్క్ సిస్టమ్ విధానం 2025-30 వంటి 2 కొత్త విధానాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. నైబర్హుడ్
వర్క్ సిస్టమ్ విధానం అంటే ఇళ్లల్లో పనిచేసుకోవచ్చాము, వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ అనమాట. అంటే మన మండల కేంద్రాల్లోనో మన ఊళ్ళలోనో పనిచేసుకునేటట్టు ఒకటి విధానాన్ని రూపొందించారు. ఇది మంత్రివర్గ సమావేశానికి సంబంధించి అప్డేట్ అండి. సో ఇది కీలకమైన అంశం. ఇది అన్ని పత్రికల్లో ఇదిగోండి, ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా పక్కన ఈ రెండే వేశారు. 1,00,000 కోట్ల పెట్టుబడులు కేబినెట్ ఓకే, విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అసైన్డ్ భూములు, చట్టంలో కీలక సవరణలతో ఆర్డినెన్స్ జారీకి ఆమోదం, విశాఖలో పలు ఐటీ సంస్థలకు భూముల కేటాయింపులకు అంగీకారం, కుప్పం, వారుకల్లు, నాయుడుపేటలో పలు పరిశ్రమలకు కూడా కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. ఇదిగోండి, నైబర్హుడ్ పాలసీ ఏంటంటే ఇది సొంత ఊర్లో ఐటీ ఉద్యోగం, మండలానికి వర్క్ స్పేస్ సెంటర్, కనీసం 610 మంది పనిచేసేలా సదుపాయాలు, రోజంతా కరెంట్, హైస్పీడ్ నెట్, వీసీ సౌకర్యం తప్పనిసరి, సమావేశాలకు ప్రత్యేక గది, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్ సౌకర్యం, వర్క్ స్పేస్ పాలసీకి కేబినెట్ ఆమోదం. ఇది బాగుందండి. ఇప్పుడు ఎక్కడో బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఐటీ వర్క్ చేశాకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటామని చెప్పి ఆ మండల కేంద్రాల్లో ఇటువంటి సదుపాయాలన్నీ చేసుకొని వాళ్ళందరూ అక్కడ వర్క్ చేయడం వలన ఏంటంటే కొంత ట్రాన్సాక్షన్స్ అయ్యి మన రాష్ట్రంలో జరుగుతాయి, వాళ్ళకి సొంత ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది. ఇది నిన్న కేబినెట్లో ఆమోదించారు. ఇది కొత్త నిర్ణయం, మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఇక ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు, 4 దశల్లో నిర్వహణ, ప్రతి ఒక్కరూ ఆ గేయం స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో వందే మాతరం ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నవంబర్ 7 నుంచి 14 వరకు, 2026 జనవరి 19 నుంచి 26 వరకు, 2026 ఆగస్టు 7 నుంచి 15 వరకు, 2026 నవంబర్ 1 నుంచి 7 వరకు, ఇలా 4 దశల్లో ఈ వేడుకలను జరుపుకోనున్నామని వివరించారు. ప్రతి భారతీయుడు అనునిత్యం వందే మాతర గేయాన్ని నెమరు వేసుకోవాలని, ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారన్నమాట. ఇది ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తర్వాత మంథా తుఫాను నష్టం 6,384 కోట్లు, తక్షణ సాయం 900 కోట్లు ఇవ్వండి, కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం. 4.18 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం, 3,109 గ్రామాలపై ప్రభావం, నిరాశ్రయులైన వాళ్ళు 1,11,402 మంది. ఆర్ఎండ్బిలో 4,794 కిలోమీటర్లు, పంచాయతీరాజ్లో 2,635 కిలోమీటర్ల రహదారులు ధ్వంసం. సో ఇలా ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అండ్ గ్రామాలు ధ్వంసమైంది కావచ్చు, తీర ప్రాంతాల రోడ్లు కొట్టుకుపోయింది కానీ, లేదా ఓవరాల్గా పంటలకు జరిగిన నష్టం, వ్యవసాయ అనుబంధ శాఖలకు జరిగిన నష్టం వలన మొత్తం మీద 6,384 కోట్లు నష్టపోయాం మేము. సో మీరు తక్షణమే అర్జెంట్ సాయం కింద 900 కోట్లు ఇవ్వండి, ఆ తర్వాత మలివిడత సాయం చేయండి కేంద్రంతో మాట్లాడి అని నిన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి, తుఫాను నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర బృందం ఎదుట విజ్ఞప్తి చేశారనమాట. అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకువెళ్ళింది. అక్కడున్న సిమెంట్ పైపు ఆసరాగా నిలవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద సోమవారం వేకువజామున చోటు చేసుకుందంట. రాజీ కోసమే కేసు తీవ్రతను తగ్గించారా? ఎవరి ప్రమేయంతో గిఫ్ట్ డీడ్కు ఒత్తిడి చేశారు? ఎన్ని ఆస్తులు గుర్తించారు? పరకమణి చోరీ కేసులో 3 విచారించిన సిఐడి. పరకమణిలో చోరీ చేసి ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకొని తన ఆస్తులను రాసిచ్చాడు రవికుమార్ అనే వ్యక్తి. అతని దగ్గర నుంచి కొన్ని ఆస్తులు టీటీడీకి రాసి కొన్ని ఆస్తులు సొంతానికి రాసుకున్నారు అప్పటి టీటీడీ పెద్దలు. ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేశారు. సో ఈ మొత్తం వ్యవహారం మీద ప్రస్తుతానికి సిఐడి ఎంక్వైరీ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంక్వైరీ కొంచెం సీరియస్గా డెప్త్గానే వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అసలు రవికుమార్కు ఉన్న మొత్తం ఆస్తులన్నీ ఎవరి ప్రమేయంతో గిఫ్ట్ డీడ్కి అనుమతించారు, ఎవరి ప్రమేయంతో రాజీ చేసుకున్నారు, దీని వెనక ఎవరున్నారు, అవసరమైతే అప్పుడున్న పోలీసులు కానీ, అప్పుడు ఉన్న సెటిల్ చేసిన పోలీసులు కానీ, అప్పుడున్న టీటీడీ పెద్దలు కానీ వాళ్ళందరినీ కూడా విచారించడానికి రెడీ అవుతుందన్నమాట. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో 68 లక్షల కిలోల నెయ్యి టీటీడీకి 5 ఏళ్లలో సరఫరా చేశారు. అందులో బోలేబాబా ఆర్గానిక్ డైరీ, ఏఆర్ అండ్ వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ డైరీ వాళ్ళు అంత నెయ్యి తయారు చేసినప్పుడు వాళ్ళు పాలు కొనుగోలు చేయాలి అండ్ వెన్న అయినా కొనుగోలు చేయాలి కదా. నెయ్యి తయారు చేయాలంటే 2 మార్గాలు,
పాలు నుంచి వెన్న తీసి వెన్న నుంచి నెయ్యి తయారు చేయాలి, లేదా వెన్న తీసి వెన్నని వేడి చేసి నెయ్యి తయారు చేయాలి. కానీ ఈ డైరీలు ఎవరు కూడా పాలు కొనలేదు, వెన్న కొనలేదు, కానీ నెయ్యి తయారు చేశారు లక్షల కిలోలు. సో అది ఎలా చేశారు? ఈ బోలేబాబా డైరీ వాళ్ళేమో పామ్ ఆయిల్ కొన్నారంట, అండ్ కొన్ని రసాయనాలు కొన్నారంట, సుగంధ ద్రవ్యాలు ఏవో కొన్నారంట స్మెల్ బాగా రావడానికి. సో వాటిని వినియోగించి నెయ్యి తీశారంట. చూసారా? సో ఇది 57.56 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కార్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ తదితర రసాయనాలు వినియోగించారని సిట్ ప్రాథమికంగా గుర్తించిందన్నమాట. చూడండి ఎంత దారుణంగా నెయ్యి తయారు చేశారు అనేది, వీళ్ళు ఎంత కక్కుర్తి పడ్డారు, ఎంత కరప్షన్ చేశారు, ఎంత తప్పది. ఇక నేడు ప్రకాశం జిల్లాకు సీఎం చంద్రబాబు 50 ఎంఎస్ఎంఈ పార్కులు వర్చువల్గా ప్రారంభం. ఓకే, బ్యాంకు లావాదేవీల వివరాలు సిట్కి ఇవ్వచ్చుగా. వైవి సుబ్బారెడ్డిపై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారంలో మీ ప్రమేయం లేకపోతే సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో సిట్ అడిగిన బ్యాంక్ ఖాతా వివరాలు, లావాదేవీలు ఇవ్వకుండా ఎందుకు కోర్టుకు వెళ్లారని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు. నిజమే, ఆయన ఎందుకో బ్యాంక్ అకౌంట్లు ఇవ్వట్లా. కల్తీ నెయ్యి టెండర్లకు అప్పటి చైర్మన్ ఈవోనే బాధ్యులు. మంత్రి, గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు సభ్యులు పార్థసారథి. కారుణ్య మరణానికి అనుమతించాలని ఎలా కోరతారు? కోర్టులో అలాంటి అభ్యర్థనలను సమ్మతించవని మీకు తెలుసు కదా. రాయపూడి 5 సెంట్ల భూమి కేసులో న్యాయవాదికి హైకోర్టు ప్రశ్నలు. 90 ఏళ్ల వృద్ధురాలు శేషగిరమ్మ. ఆమెకు చెందిన 5 సెంట్ల భూమిని సిఆర్డీఏ వాళ్ళు రాజధాని భూ సమీకరణలతో తీసుకున్నారు, కానీ ఆమెకు న్యాయం చేయడం లేదు. సో అందుకు ఆమె కోర్టుకు వెళ్ళారు. నా భూమిని నాకు న్యాయం చేయండి, నా భూమి నాకు ఇవ్వండి, లేదా నాకు దానికి సంబంధించి పరిహారం ఇవ్వండి, లేకపోతే కారుణ్య మరణానికి అనుమతించండి అని హైకోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద హైకోర్టు ఇలా స్పందించింది. వాన నీటితో 6 రెట్ల ఉత్పాదకత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇది చూడొచ్చు. తర్వాత కమింగ్ ఒక్క నిమిషం అండి, వీళ్ళు మెడిసిన్ తీసుకొచ్చారు. After 15 minutes. Oh, after 15 minutes. How long will it get cold? It will get cold. Then you can't drink it with the lukewarm condition. Okay. Now you drink. Okay. సారీ అండి చిన్న ఇంటరప్షను, కొంచెం అర్జెంటు. మెడిసిన్ ఎర్లీ మార్నింగ్ స్నేహపానం అని అది తీసుకుంటున్నా. ఒక్క 2 minutes. సారీ ఫర్ బ్రేక్. సరే కంటిన్యూ చేద్దాం. ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ వీళ్ళు మెడిసిన్ ఇస్తారు.
నెయ్యి ఇస్తారనమాట, స్నేహపానం అని ఓ నెయ్యి ఇస్తారు, అది తాగాలి. సరే, అది పక్కన పెడితే అనధికార డాబాల వద్ద వాహనాలతోనే రోడ్డు ప్రమాదాలు, NHAI కేంద్రం వివరణ కోరిన సుప్రీంకోర్టు. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన ఘటనలపై సుమోటోగా విచారణ. పంట నష్టాలు పరిశీలించిన కేంద్ర బృందం అని ఇచ్చారు. సో నాకు హెల్త్ ఎలా ఉందని చాలామంది కామెంట్ చేస్తున్నారు. నా హెల్త్ కండిషన్ బాగానే ఉంది. సో నేను మొత్తం క్లియర్ అయిన తర్వాత, నేను రిటర్న్ స్టూడియోకి వచ్చిన తర్వాత అసలు నాకు ఏమైంది, నా సమస్య ఏంటి, నేను ఎందుకు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, నాకు ఎంతవరకు నయమైంది, ఇదంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఏమైందనేది కూడా చెప్తాను. నా సమస్య ఏంటి, అది ఎలా వచ్చింది, సో అది ఎంత క్రిటికల్, ఎందుకు క్రానిక్ అయింది, నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఈ 12-15 సంవత్సరాల నుంచి ఎటువంటి మందులు వాడాను, అంతా కూడా నేను చెప్తాను, ఒక వీడియో చేస్తాను. ఇక రాష్ట్రపతి, ప్రధాని రాక నేపథ్యంలో పుట్టపర్తిలో పటిష్ట ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించండి, సీఎం చంద్రబాబు ఆదేశాలు. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 19న కేంద్ర మంత్రి, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోతున్నారు. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాబోతున్నారు పుట్టపర్తి. సో దానికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయమని సీఎం గారు చెప్పారు. ఇక విమానాలపై ఆకతాయి చేష్టలు ఆగవా అని చెప్పి తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు, 5 గంటల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు. లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక బ్రిటిష్ ఎయిర్వేస్ విమానానికి ఎవరో ఆకతాయిలు బాంబు బెదిరింపు చేశారంట. ఇక నిందితుడికి పరిహారంగా 10,000 చెల్లించండి. విజయవాడ సైబర్ క్రైమ్ ఠాణా SHOకు హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియా కేసుల్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి 24 గంటల్లోపు అతన్ని కోర్టుకు హాజరుపరచకుండా అతని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు. అందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి నిందితుడికి 10,000 పరిహారం చెల్లించండి అని చెప్పి సీరియస్ అయిందనమాట. చూసారా, పోలీసుల మీద కోర్టులు ఎంతగా ఎక్కుతున్నాయో, ఎంతగా నిఘా పెట్టాయి, ఎంత రూల్స్ ప్రకారం ఎలా ఉన్నాయి కోర్టులు అనేవి, ఎంత కఠినమైన రూల్స్ పోలీసులు ఫాలో అవ్వాలి, కానీ ఎక్కడ ఉల్లంఘిస్తున్నారు, ఎంతలో ఉల్లంఘిస్తున్నారు అనడానికి ఇది ఉదాహరణ. ఇక వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ ఖాతా వివరాలు సిట్కి ఎందుకు ఇవ్వలేదు, మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ఇవన్నీ ఈనాడు వార్తలండి. ఈ పక్కన చూడండి ఒక ఆశ్చర్యకరమైన వార్త. వాళ్ళు దెయ్యాలై మళ్ళీ వస్తారేమో, అమ్మ తమ్ముడిని పొడిచి చంపేశా. భీమవరంలో ఒక 37 సంవత్సరాల శ్రీనివాస్ అనే యువకుడు, పెళ్ళి అవ్వలేదు, మానసిక వికలాంగుడు. ఆ కుర్రాడు అతని తమ్ముడు రవితేజ అండ్ అతని తల్లి మహాలక్ష్మి ఇద్దరినీ కూడా అత్యంత దారుణంగా, పాశవికంగా 30-40 కత్తిపోట్లతో చంపేశాడు. చంపేసి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు పోలీసుల దగ్గర. అతను మానసిక వికలాంగుడని పోలీసులు ధృవీకరించారు. వాళ్ళు దెయ్యాలై మళ్ళీ వస్తారేమో, వాళ్ళని ఎంత చంపుతున్నా సరే సావట్లేదు అని పోలీసులకు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడంట. చాలా దారుణంగా ఉందన్నమాట అది. సో అది ఒక అంశం. తర్వాత సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గలాల రణభేరి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కనున్న విద్యార్థి లోకం. అసలు 1,000 సంతకాలు అయ్యాయా మాస్టర్? బలవంతంగా భయపెట్టి, ఇబ్బంది పెట్టి, ఒక్కొక్కరి చేత 10 సంతకాలు, ఒక కార్యకర్త ఇంటికి పంపించి నువ్వేం చేస్తావో తెలియదు, 50 సంతకాలు రావాలి అని చెప్పారంట. కనిగిరిలో ఎవరో మన సబ్స్క్రైబర్ ఒక ఆయన వైసీపీ అని చెప్పాడు. ఆ కార్యకర్త ఇంటికి పంపించి నువ్వు 50 సంతకాలు చేయించుకోనరా అని చెప్పారంట. ఎక్కడ చేస్తాడు 50 సంతకాలు? ఊర్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళకి తెలియదు, చేయను అన్నారంట. 1,000 సంతకాల. సో మొత్తానికి ఏదో తిప్పలు పడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద కోటి గలాల రణభేరి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కనున్న విద్యార్థి లోకమని రేపు విద్యార్థులందరూ కూడా ఆందోళన చేయబోతున్నారు. దానికి సంబంధించి
సాక్షిలో ఒక ముందస్తు కథనం, భజన కథనం రాశారు. తర్వాత పేదలకు సెంటు భూమి ఇవ్వరు, టీడీపీ ఆఫీసులకేమో ఎకరాలకు ఎకరాలు. మచిలీపట్నంలో ఇచ్చిన భూమి విలువ 50 కోట్లు, తిరుపతిలో కేటాయించిన స్థలం ఖరీదు 60 కోట్లు. గతంలోనూ అత్యంత విలువైన భూములను టీడీపీ కార్యాలయాలకు కట్టబెట్టి ఏమండి, ఇది రాయడానికి వీళ్ళకి సిగ్గుండదు, ఇవ్వడానికి వాళ్ళకి సిగ్గుండదు. 2 పార్టీలు కలిపి తినేయండి, మా రాష్ట్రాన్ని తినేయండి, మమ్మల్ని తినేయండి, మమ్మల్ని తినేసి మమ్మల్ని ఇలా చేయండి, మా రాష్ట్రాన్ని నాశనం చేసేయండి 2 పార్టీలు కలిపి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మీరేమైనా నీతి నిజాయితీ పరులా, మీరేమైనా పతివ్రతలా? మీరు కూడా స్థలాలు తీసుకున్నారు కదా, మీరు కూడా కట్టుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. మీరు తిన్నారు, వీళ్ళు తింటున్నారు. ఇద్దరికి కూడా సిగ్గు లజ్జ ఏమీ ఉండదు 2 పార్టీలకి. చెప్పాను కదా, దొంగ గజ దొంగ. మీరు ఇంకా నిజాయితీ పరులాగా మీరు రాయడం, ఈ వార్త రాసే హక్కు సాక్షికి లేదు. సో వైసీపీ వాళ్ళు అలాగే చేశారు, వీళ్ళు అలాగే చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఉండట్లేదు కొన్ని విషయాల్లో, తెలుసా? అస్సలు పచ్చిగా చెప్పుకోవాలంటే కొన్ని విషయాల్లో తేడా ఉండట్లేదు. వాళ్ళు గజ దొంగలా వ్యవహరించారు, గజ దొంగల్లాగా, వీళ్ళు దొంగల్లా వ్యవహరిస్తున్నారు. అదొకటి రాసిన తర్వాత ఏడాదికి రూ. 1000 టీడీపీ ఆఫీసులకు కారు చౌకగా ప్రభుత్వ భూములు లీజుకు. మచిలీపట్నంలో 1 ఎకరం 60 సెంట్లు 33 ఏళ్లకు లీజు కేటాయింపు. రవాణా శాఖకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని టీడీపీ ఆఫీస్ కంటే లీజు కాలం 66 ఏళ్లకు, అవసరమైతే 99 ఏళ్లకు పెంపు. అసైన్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీకి ఆమోదం, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు. ఇక రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఈసీగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఇక లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు సర్కార్ కుట్రాని లేదా పనికిమాల వార్త రాశారు. సర్కారు చిక్కీలో పురుగులు. బాపట్ల జిల్లా ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన. సో ప్రభుత్వం పిల్లలకి ఇచ్చిన చిక్కీలో పురుగులు ఉన్నాయని ఒకటి రాశారండి. తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్దామా? సాక్షిలో వెళ్దాం. మాకు ఆ పుణ్యం కల్పించినందుకు సాక్షికి ధన్యవాదాలు. పోలీసులు అప్రమత్తం. విజయవాడ రైల్వే స్టేషన్లో తనిఖీలు. శివయ్య మహత్యం. గుండ్లగమ్మ మీదలో సోమవారం ఓ పెద్ద రాతి బండపై చెక్కిన పురాతన శివలింగం, నందీశ్వరుడు రూపాలు బయటపడ్డాయంట. నిజమే, బాగుంది. ఇక కర్షకుడికి తప్పని కష్టం. టీడీపీ ఆఫీసులకు ఎకరాలు ఇచ్చేశారంట. నిందితుడికి 10,000 పరిహారం చెల్లించండి. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓ ఆదేశం. కట్టు తప్పింది మీరే, అవినీతిని కేంద్రీకరించి మాపై నిందల. సీఎం చంద్రబాబు తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం. ఏ ఎమ్మెల్యేలు అండి అసహనం? ఏ ఎమ్మెల్యేలు చెప్పారు సాక్షికి? టీడీపీ ఎమ్మెల్యేలు అసహనం అంట. సరే, ఇది అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఈ టాప్ 2 ఈ 2 చెప్పుకున్నాము. ఇక ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతుంది, వారు చెప్తేనే పనులు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, మనం చెప్పే గవర్నెన్స్కు క్షేత్రస్థాయి పరిస్థితికి చాలా తేడా ఉంది, దీన్ని సరిదిద్దుకోకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదు, సీఎం జోక్యం చేసుకుని హెచ్చరించాలి. కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ సూచన. కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలి, వారి తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేయండి, వినుకుంటే నా దృష్టికి తీసుకురండి. సీఎం ఎర్రచందనంపై క్షేత్రస్థాయికి వెళ్ళి పవన్ బాగా పనిచేస్తున్నారని ప్రశంస. ఏడాదిలోగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పెట్టుబడుల కోసం ఎంత కష్టపడుతున్నది హై స్కూల్ స్థాయి పిల్లలకు కూడా తెలియాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ భేటీలో చెప్పారు. ఇక బోలేబాబా మాయ, పాలు లేవు, వెన్న తీయలేదు, టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారని నిన్న మనం ఒక వీడియో చెప్పుకున్నాం కదా. సో రసాయనాలు కొని ఆ రసాయనాలతో నెయ్యి తయారు చేశారనమాట వీళ్ళు. దానికి సంబంధించి ఆధారాలు బయటపడ్డాయి. ఇక మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో బాగా తెలుసు. రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంట్ సహా తంబల్లపల్లె అండ్ పొంగనూరు, ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఈ 3 చోట్ల పెద్దిరెడ్డి ఫ్యామిలీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళే పార్టీని అక్కడ అమ్మేశారు పెద్దిరెడ్డి గారికి, పెద్దిరెడ్డి ఫ్యామిలీకి. అందుకే వాళ్ళ ముగ్గురు కూడా గెలుస్తూ వస్తున్నారు వరుసగా. అక్కడ తెలుగుదేశం పార్టీలోనే చాలామంది నాయకులు కోవర్ట్లో ఉన్నారు, పెద్దిరెడ్డి గారు కోవర్ట్లో ఉన్నారు. పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని అతనికి సహకరించారనమాట. సో అది రాజంపేటలో కోవర్టుల రాజ్యం అని ఇన్నాళ్ళకి రాశారు ఆంధ్రజ్యోతిలో. మన ఛానల్లో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రాష్ట్రం అంతా టీడీపీ వచ్చిన రాజంపేట ఎంపీ సీటు మాత్రం, అసలు రాజంపేట ఎంపీ సీటు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వడమే తప్పు, బీజేపీకి ఇవ్వడమే తప్పు.
బీజేపీకి ఎందుకు ఇచ్చారు అసలు? అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు, దాదాపుగా 1,80,000 ముస్లిం ఓట్లు ఉన్నప్పుడు, ఆ ఓట్లు బీజేపీకి పడవు అని తెలిసినప్పుడు బీజేపీకి ఎలా ఇస్తారు ఆ సీటు? 2014లో అలాగే చేశారు, 2024లో అలాగే చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఓడిపోవాలి. బీజేపీకి ఆశ వేరే సీట్లో ఇవ్వచ్చుగా, అక్కడే ఎందుకు ఇచ్చారు? సో అది తప్పు అనమాట, కావాలని ఇచ్చారు అది. మిథున్ రెడ్డి గారిని దగ్గరుండి గెలిపిస్తున్నట్టు టీడీపీ అండి. పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని దగ్గరుండి గెలిపిస్తున్నట్టు టీడీపీ అండి. సో ఇది మన ఛానల్లో చాలాసార్లు చెప్పాము, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇక బీహార్లో నేడే తుదిపోరు. మొదటి దశ ఎన్నికల తర్వాత ఈరోజు రెండో దశ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో. అలాగే జూబ్లీ హిల్స్లో కూడా పోలింగ్ ఈరోజు జరగబోతుంది. ఉప ఎన్నిక 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగు. 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 1,302 మంది అభ్యర్థుల భవిత. 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు, నవ ఓటర్లు 7.69 లక్షలు అని రాసుకొచ్చారు. కేసుని ఎలా రాజీ చేశారు? మీకు తెలియకుండా జరిగే వీల్లేదు, ఎవరైనా అధికారిక నేత ఒత్తిడి చేశారని చెప్పి పరకామణి చోరీ కేసులో అప్పటి పోలీసుల్ని విజిలెన్స్ సిట్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఆంధ్రజ్యోతిలో అంశాలండి. ఇక్కడతో పత్రికా విశ్లేషణ ముగిస్తున్నాను. కొంచెం నాకు లోపల నుంచి తిరుగుతూ ఇబ్బందికరంగా ఉంది. సో థ్యాంక్ యూ అండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, లేదా నా నెంబర్కైనా వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.